హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియోలో అయితే మా బాబు బర్త్డే రోజు వ్లాగ్ని అయితే షేర్ చేశాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే కంటిన్యూస్గా చూసేయండి. ఈరోజు వీడియోలో 2 రెసిపీస్ షేర్ చేశాను. అలానే ఈ బెలూన్ డెకరేషన్ అయితే నేనే చేసుకున్నాను అనమాట, ఇంట్లో ఎవరు హెల్ప్ లేకుండా. అది ఎలా చేశాను ఏంటనేది అయితే వీడియోని చివరి వరకు కంటిన్యూస్గా చూసేయండి. ఆ రోజు మార్నింగ్ అయితే 5కి అయితే లేసాను. మీకు బయట అయితే చూపిస్తున్నాను క్లైమేట్ అది. ఆ రోజు మాపింగ్ అది ఉందని చెప్పి 5కి అయితే లేసాను. లేచిన తర్వాత ఇల్లు అది క్లీన్ చేసిన తర్వాత అయితే మాపింగ్ అయితే పెట్టేశాను. మాపింగ్ అది పెట్టినప్పటికే బయట తెల్లగా అయిపోయిందనమాట. ఇంకా బయట అది కడిగేసి చిన్న ముగ్గు అయితే వేస్తాను. ఇంకా తర్వాత అయితే దేవుడి దగ్గర దీపం అయితే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత అయితే కొద్దిగా పాయసం అయితే ప్రిపేర్ చేశాను ఇక్కడ. ఈ విధంగా ఇంట్లో మా బాబు చేత అయితే పాయసం పెట్టించాను. పెట్టించిన తర్వాత అయితే మాకు దగ్గరలో ఉండే గుడికి అయితే వెళ్ళి అయితే వచ్చేసామన్నమాట. ఇంకెక్కడ రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేస్తాను. చేసి తినేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అని చెప్పి ఇక్కడ రైస్ అయితే పెడుతున్నాను. ఆ రోజు యాక్చువల్గా అయితే చికెన్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను. కాకపోతే చికెన్ తెచ్చినప్పటికే 12:30 అయిపోయింది. ఇంకా దమ్ చేసినప్పుడు టైం పట్టద్దని చెప్పి నార్మల్గా చికెన్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా చికెన్ అయితే ఈ అన్నము చారు అది పెట్టినప్పటికి రాలేదు. అందుకని చెప్పి ఇక్కడ రైసు అలానే చారు అయితే పెట్టేశాను. పెట్టేసి ఇంకా చికెన్ కోసం అని చెప్పి ఇక్కడ ఆనియన్స్ అవి అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఇవైతే పులావ్ కోసం అని చెప్పి ఆనియన్స్, టమాటో అలానే గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టాను. ఆ తర్వాత ఇక్కడ రైస్ అయితే అయిపోయింది. దీన్ని వాష్ చేశాను. అలానే ఒకవైపు రసం కూడా అయిపోయిందనమాట. దాన్ని కూడా తాలింపు అయితే పెట్టేశాను. ఇంకా రసం అది అయిపోయిన తర్వాత ఇక్కడ చికెన్ కర్రీకి గ్రేవీ కోసం అని చెప్పి ఒక ఉల్లిపాయ అలానే 3 టమాటాలను వేసి అయితే ఈ విధంగా పేస్ట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా చికెన్ అయితే రాలేదు, అందుకని చెప్పి అయితే ఇక్కడ చూస్తున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా అయితే వచ్చింది. 12:30 అయ్యింది అనమాట చికెన్ తెచ్చినప్పటికి. ఇంకా తెచ్చి స్పీడ్గా అయితే ఇంకా చికెన్ పులావ్ అలానే చికెన్ కర్రీ అయితే చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చివరి వరకు అయితే చూసేయండి. ఇంకెక్కడ చికెన్ పులావ్కి అని చెప్పి 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. దాన్ని బాగా వాష్ చేసుకొని 2 గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా కుక్కర్లో చేస్తున్నాను అనమాట. కుక్కర్లో కొద్దిగా నెయ్యి అలానే కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక హోల్ బిర్యానీ మసాలాని అయితే యాడ్ చేస్తాను. యాడ్ చేసి గ్రీన్ చిల్లీ చిన్నవి కట్ చేసుకున్నవి అలానే ఆనియన్స్ ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, వాటిని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకొక వైపు అయితే అవి బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్. అలాగని చెప్పి ఇక్కడ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక్కడ కూడా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ బాగా వేడయ్యాక ఆనియన్స్ అవి అయితే యాడ్ చేస్తాను. ఇంకా ఇక్కడైతే బాగా ఫ్రై అయిపోయాయి అనమాట ఆనియన్స్. ఇప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకొని ఈ విధంగా టమాటోస్ని అయితే యాడ్ చేస్తాను. ఆ తర్వాత సాల్టు అలానే కారం అలానే ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేశాను. మీరు కావాలంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పసుపు అయితే యాడ్ చేయలేదు. నెక్స్ట్ కడిగి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అయితే కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇంకా ఇది ఫ్రై అయ్యే లోపల అయితే పక్కన ఆనియన్స్ అవి కర్రీ కోసం అయితే ఫ్రై చేసి పెడుతున్నాను కదా, ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాయి. వీటిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కూడా కొద్దిగా ఫ్రై చేసి ఇంకా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో పేస్ట్, దాన్ని కూడా యాడ్ చేసి ఇంకా ఇది బాగా ముద్దలాగా అయిపోవాలన్నమాట. ఇంకా ఇటువైపు చికెన్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో అయితే బాస్మతి రైస్ని నానబెట్టి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే యాడ్ చేసి ఇంకా కుక్కర్ మూత పెట్టి అయితే 3 విజిల్స్ అయితే వేస్తాను. ఇది ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకొని అలానే పైన కొద్దిగా గరం మసాలాను అయితే యాడ్ చేశాను. మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొద్దిగా లైట్గా కలిపేసి అయితే మూత పెట్టేశాను. ఇంకా ఇటువైపు అయితే టమాటోస్ అయితే బాగా మగ్గుతున్నాయి. ఈ విధంగా పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట దగ్గరికి. ఈ విధంగా అయ్యాక ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్టు అలానే పసుపు కారం అవి అయితే యాడ్ చేశాను. అలానే ధనియా పౌడర్ యాడ్ చేసి అయితే ఈ విధంగా ఫ్రై చేస్తాను.
ఇప్పుడు దీంట్లో అయితే మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసి హై ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఒకవైపు అయితే బిర్యానీ కూడా అయిపోయిందనమాట. 3 విజిల్స్ అయిపోయేవి. ఆ స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. ఇంక ఇక్కడ ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టేసి అయితే ఫ్రై చేశాను ఒక 2 మినిట్స్. ఆ తర్వాత సిమ్లో పెట్టయితే మూత పెట్టయితే ఉడికిస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే అంతా గందరగోళంగా ఉంది. దీన్ని అంతటినీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ చికెన్లో అయితే కొద్దిగా వాటర్ వచ్చాయి. అవి కొద్దిగా దగ్గర అయ్యాక ఇప్పుడు దాంట్లో కొద్దిగా వాటర్ని అయితే నేను యాడ్ చేసుకున్నాను. నాకు కొద్దిగా గ్రేవీలాగా కావాలి కనుక కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మంచిగా కలిపేసి అయితే మూత పెట్టి సిమ్లో పెట్టి అయితే ఇంకొద్దిసేపు అయితే ఉడికించుకున్నాను. ఇంక ఇది ఉడికే లోపల అయితే రైతా కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా బిర్యానీ కూడా అయిపోయిందనమాట. దీన్ని కూడా విజిల్ పోయాక మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మంచిగా వచ్చిందనమాట. కాకపోతే వేడిగా ఉంది కనుక కొద్దిగా తడిలాగా అనిపిస్తుంది కానీ మంచిగా వచ్చింది. కొద్దిగా చల్లగా అయ్యాక అయితే ఓపెన్ చేయాలి. నేను ఇక్కడైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చికెన్ కూడా మంచిగా ఉడికిపోయింది. ఇంకా ఇటువైపు కూడా చికెన్ మంచిగా ఉడికిపోయింది. దీంట్లో ఇంకా ఫైనల్గా గరం మసాలా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నేను ఇక్కడ గరం మసాలా యాడ్ చేసి కొద్దిగా థిక్గా అయ్యాక అయితే స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. ఆ రోజు నా వంట అయినప్పటికైతే 1:30 అయిపోయిందనమాట టైము. కొద్దిగా లేట్ అయ్యింది కనుక చికెన్ అయితే తేవడం, అందుకే లేట్ అయిపోయింది ఆ రోజు వంట. ఇంక ఇక్కడ రెసిపీస్ అయితే చూసేయండి. చికెన్ కర్రీ, అలానే రైతా, అలానే రసం, అలానే వైట్ రైస్, అలానే చికెన్ పులావ్. ఇవైతే మా బాబు బర్త్డే రోజు అయితే ప్రిపేర్ చేశాను. ఇంక ఇక్కడ బెలూన్ డెకరేషన్ అయితే లంచ్ అది అయిపోయిన తర్వాత 3కి అయితే స్టార్ట్ చేశాను. కంప్లీట్ అయినప్పటికైతే 6 అయిందనమాట. బెలూన్స్ అవి గాలి అవి నేనే కొట్టుకొని చేయడం కనుక ఒక్కదాన్నే చేశాను కనుక కొద్దిగా టైం అయితే పట్టింది. ఇంకా మాది బెలూన్ డెకరేషన్ థీమ్ అయితే బ్లాక్ అండ్ వైట్ అనమాట. అందుకని చెప్పి నేను ఇక్కడైతే 2 బ్లాక్ని అలానే 2 వైట్ని అయితే ఈ విధంగా టై చేసుకుంటున్నాను. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి బెలూన్ డెకరేషన్ అయితే తీసానమాట. ఇంక ఇక్కడైతే బెలూన్స్ని వైట్ని ఈ విధంగా రెండింటిని టై చేసుకున్నాను. ఇదే విధంగా బ్లాక్ని కూడా 2 బెలూన్స్ని అయితే టై చేసుకున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమైపోతుంది ఏ విధంగా చేశాననేది. ఇంకా బెలూన్స్ అన్నింటిని అయితే ఈ విధంగా ఊదీసి అయితే పెట్టుకున్నాను. తర్వాత వాటిని టై చేయడానికి అని చెప్పి ఇక్కడైతే డోర్ హ్యాండిల్ ఉంటుంది కదా, దానికి ఈ విధంగా ఒక రోపు సన్నంది తీసుకొని ఈ విధంగా ఒక నాట్ వేసి అయితే పెట్టుకుంటున్నాను. పెట్టుకొని వాటి బెలూన్స్ అవి ఎలా టై చేశాను అనేది కొద్దిగా అబ్జర్వ్ చేయండి, అర్థమైపోతుంది. ఈ విధంగా బెలూన్స్ అన్నింటినీ టై చేసి అయితే పెట్టుకున్నాను.
ఇది నేను అయితే సైడ్ ఒకవైపు వచ్చేటట్టు అలానే పైన వచ్చేటట్టు అయితే పెట్టాను అనమాట బెలూన్ డెకరేషను. ఇదే విధంగా రెండిటిని తయారు చేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా ఆ బెలూన్స్ని అయితే గోడకి పెట్టడానికి అని చెప్పి ఈ విధంగా నార్మల్ ప్లాస్టర్ ఒకటి తీసుకొని అలానే ఒక థ్రెడ్కి అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నాను అనమాట. ఈ విధంగా 3 వైపులు ఈ విధంగా ప్లాస్టర్ని పెట్టి దీన్నైతే ఆ గోడకైతే ఎక్కడైతే నేను బెలూన్స్ కట్టాలనుకుంటున్నానో ఆ ప్లేస్లో స్టిక్ చేసుకుంటున్నాను. వీడియోని అయితే చూసేయండి, మీకు అర్థమైపోతుంది. ఈ విధంగా గోడకైతే స్టిక్ చేస్తాను. వీటిని ఆ రోప్తో బెలూన్స్కి అయితే టై చేయొచ్చు అని చెప్పి స్ట్రైట్గా అలానే ఈ పైన అయితే పెట్టాను అనమాట గోడకి. ఇప్పుడు వీటిని ఎలా కడతానని ఏంటన్నది అయితే చూసేయండి. పైన అయితే ఆ విధంగా పెట్టేశాను. ఇంకా సైడ్ పెట్టడానికి అని చెప్పి కిందకి ఈ విధంగా వాటర్ ఫిల్ చేసి అయితే 2 బెలూన్స్ని అయితే ఈ విధంగా కట్టుకుంటున్నాను. కట్టేసి దీన్ని కిందకి పెట్టిస్తే కొద్దిగా సపోర్ట్లా ఉంటుందని చెప్పి ఇదిగోండి ఈ బెలూన్స్కి కింద వైపున అయితే ఆ వాటర్ పెట్టిన బెలూన్స్ని అయితే పెట్టేశాను, కొద్దిగా బరువుకి ఉంటుందని చెప్పి. కింద ఆ విధంగా వాటర్ బెలూన్స్ని అయితే పెట్టేశాను. ఇంకా సైడ్కి అయితే ప్లాస్టర్ వేసి థ్రెడ్ అయితే పెట్టాం కదా, దాంతో అయితే టై చేస్తాను ఇంకా స్టిఫ్గా ఉంటుందని చెప్పి. ఈ విధంగా అయితే బెలూన్ డెకరేషన్ కంప్లీట్ అయ్యింది. ఇంకా సైడ్ వాల్కి అయితే కొద్దిగా ప్లెయిన్గా ఉందని బెలూన్స్తో ఈ విధంగా ఫ్లవర్లా వచ్చేటట్టు అయితే పెట్టేశాను అనమాట. బెలూన్స్ని 2-in-1 ప్లాస్టర్తో స్టిక్ చేస్తాను. ఇంకెక్కడ మనకి ఫాయిల్స్ అయితే ఉంటాయి కదా, వీటిని అయితే పెట్టేస్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చివరి వరకు చూడండి. ఇంకా ఫైనల్గా ఏ విధంగా ఉందో ఒక్కసారి అయితే చూసేయండి. కేక్ అయితే మేము బ్లాక్ అండ్ వైట్ థీమ్ అనుకున్నాం కనుక ఇదే విధంగా ఒక ఇమేజ్ అయితే మేము వాళ్ళకి పంపించాము. అదే విధంగా అయితే చేసి అయితే ఇచ్చారనమాట. కేక్ కూడా టేస్ట్ కూడా చాలా బాగా చేశారు, బాగుందనమాట. ఇంక ఇక్కడ ఫైనల్గా అయితే కేక్ అది పెట్టేసి ఫైనల్ లుక్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇంకా ఈ విధంగా అయితే మా బాబు సెకండ్ బర్త్డేని చాలా సింపుల్గా ఈ విధంగా సెలబ్రేట్ చేస్తాము.
ఇంకా బర్త్డే అయిపోయిన తర్వాత అయితే వాళ్ళ మామ అయితే ముందు వీడియోలో చెప్పాను కదా గిఫ్ట్స్ అవి పంపించాడని చెప్పి వాటిని అయితే ఓపెన్ చేసాడు. ఇంకా అవన్నీ బొమ్మలు ఉన్నాయన్నమాట. అవన్నీ చూసి ఇంకా ఈడైతే ఫుల్ హ్యాపీ అయిపోయాడు. ఇంకా ఇదే అండి ఈ రోజుటి వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.